ఈ విషయం మీకు తెలుసా? సింగిల్ పీస్ వెస్టర్న్ కమోడ్ ఇది బిగించాలి. బిగించే ముందు ఈ పైప్ ఉంది గదా! కింద ఆ పైప్ మనకు కావాల్సినంత కట్ జేసుకోవాలి. మనం హాఫ్ ఇంచ్ కట్ చేసినాం చూద్దామని జెప్పి. హాఫ్ ఇంచ్, 1 ఇంచ్ కట్ చేసినాం చెక్ చేద్దామని జెప్పి. ఈ పైపు ఈ కింద హోల్ ఉంది గదా! ఆ హోల్‌లో కరెక్ట్‌గా కూర్చొనేసేయాలన్నమాట. లూజ్ రాకూడదు, హైట్ ఉండకూడదు. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోవాలి. ఇలా ఫస్ట్ డెమో చెక్ చేసినామనమాట. అవుతుందా లేదా అని చెప్పి హాఫ్ ఇంచ్ కట్ చేసి సెట్ అయిపోయింది పర్ఫెక్ట్‌గా. ఎక్కడ కింద గ్యాప్స్ లేవు గదా! ఇలా ఇన్‌కేస్ గ్యాప్ ఉంటే ఇలా పైకొచ్చేస్తుంది బేషను. ఎక్కువుంటే కరెక్ట్‌గా సెట్ అయింది. ఈ రబ్బర్ ఇచ్చాడు గదా! ఈ రబ్బర్‌ని ఓపెన్ చేసుకొని బ్లాక్ కలర్‌గా ఉంటుందిది. ఇలా పైప్ మీద ఏసి సెట్ చేసిన తర్వాత దాని మీద బేసిన్ బిగించాలన్నమాట పెట్టి. బేసిన్ సెట్ చేసి ఇక్కడ హోల్స్ ఇచ్చాడు గదా! స్క్రూసు అవి స్క్రూస్ టైట్ జేయాలి. అంటే డ్రిల్‌తో హోల్ చేసుకొని స్టీల్ స్క్రూ ఏసి టైట్ చేసినామన్నమాట. ఇది కమోడ్ కవర్ ఇది. పై కవరు, సీట్ కవరు. ఇది ఓపెన్ చేసుకొని లాక్ టైప్ ఇచ్చాడు. లాక్ ప్రెస్ చేస్తే బయటకొస్తుందిది. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చిన స్క్రూసు, లాక్సు అన్నీ కరెక్ట్‌గా బిగించేసిన తర్వాత ఇలా ప్రెస్ చేసి లాక్ అయిపోతుందిది. అక్కడ పై బటన్ ఇచ్చాడు గదా! లాక్ బటన్ అది లాక్ జేసేస్తే మళ్ళీ ఊడకుండా గట్టిగుంటుందన్నమాట. గట్టిగా ఉంటుంది. ఈ పై కవర్ ఉంది గదా! నెక్స్ట్ కవర్ బిగించాలి. కవర్ బిగించే ముందు దీనికి చిన్న స్క్రూస్‌లా ఇచ్చుంటాడు గదా! ఇలా మనకెంత కావాలో అంత పెట్టుకొని ఇరిగిపోతే కొత్తగా వేసుకోవడానికి అంటే ఇదే చేసుకోవడానికి ఇస్తాడన్నమాట. మళ్ళీ జాయిన్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం 1 ½ ఇంచ్ పెట్టి చూస్తున్నాము. దాని అందాజుని బట్టి 1 ½ ఇంచ్ పెట్టొచ్చని. 1 ½ 2 ఇంచెస్ పెట్టి చూసామనుకోండి. ఇది బటన్‌కి కనెక్ట్ అయిపోతుంది. క్లోజ్ చేయకముందే. అలాగాక ఇది ఫ్లషు మనం కొట్టకపోయినా నీళ్లు పోతానే ఉంటాయి. నీళ్ళంతా ఖాళీ అయిపోతాయినా. అందుకోసం దీన్ని కట్ జేయాలి మనం. ఎక్కువగా ఉంది ఇది యాక్చువల్‌గా. ఎక్కువగా ఉంది. 2 సార్లు చెక్ చేసినా కూడా ఎక్కువగానే ఉంది అనమాట. సో, దీన్ని ఇంకా 1 ఇంచ్ కట్ చేసినాం ఇంకా టెస్ట్ చేద్దామని చెప్పి. ఈసారి అయితే తగలట్లేదు. గట్టిగానే ఉంది. అంటే డిస్టెన్స్ ఉంది కాబట్టి సరిపోయింది. అయితే ఇలాగైతే ఫిట్టింగ్ ఫినిష్ అయింది. ఇక్కడ ఇప్పుడు నీళ్లు సప్లై చూడాలన్నమాట. నీళ్ళిచ్చినాం. కింద కనెక్షన్ వచ్చి దీని కింద ఇలా థ్రెడ్ ఉంటుంది. కనెక్షన్ పైప్ లింక్‌నిచ్చి ఇచ్చేసినాము. నీళ్ళైతే ఆన్ చేసినాము. మనం నీళ్ళైతే ఫిల్ అవుతున్నాయి ట్యాంక్‌లో. ఇప్పుడు వైట్ సిమెంట్‌తో దీన్ని రౌండ్ ఫినిష్ చేసేయాలన్నమాట. ఇక్కడ సైడ్‌లో ఉండే గ్యాప్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి కుదిరినంత. ఎందుకంటే దీనివల్ల లోపల ఏదైనా పురుగులు చేరి స్మెల్ రావడము, లేకపోతే ఇన్ కేస్ లోపల ఏదైనా రబ్బరు చెడిపోయిన తర్వాత లీక్ వచ్చినా కూడా స్మెల్ వస్తుంది. సో, ఇలా స్క్రూకి కూడా దాన్ని వైట్ సిమెంట్ ఏసి బ్లాక్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా అక్కడ గ్యాప్ వస్తే స్మెల్ వస్తుంది కాబట్టి.